సాయంత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై సీఈసీ చర్చించనుంది. సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, లక్ష్మణ్, వానతి శ్రీనివాసన్, యడ్యూరప్ప, నర్బానంద సోనోవాల్, ఇకబాల్ సింగ్ మరికొందరు నేతలు హాజరు కానున్నారు. మొదటి జాబితాలో 100 నుంచి 120 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో తెలంగాణలో 6 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. 2009-2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానాలపై సీఈసీలో చర్చించనున్నట్లు సమాచారం. ఎలక్షన్ షెడ్యూల్కు ముందే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, ఓవర్ టు యు. చంద్రిక, ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ భేటీ జరగబోతా ఉంది. ఈ భేటీలోనే పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాకు సంబంధించిన కసరత్ అనేది చేయబోతున్నారు. సుమారుగా 100 నుంచి 120 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను తొలి జాబితా రూపంలో విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జరిగేటువంటి సీఈసీ భేటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఈ జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా అయితే ఈసారి ఎన్నికల్ని ముందుకెళ్లాలని కూడా బీజేపీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే షెడ్యూల్ రాకముందే గతంలో మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఏదైతే వ్యూహాన్ని అనుసరించారో ఈసారి కూడా అలాగే దేశవ్యాప్తంగా అదే వ్యూహాన్ని ఈసారి కూడా అవలంబించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన చేయాలి. అది కూడా బీజేపీ గతంలో ఎప్పుడు గెలవనటువంటి స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి అక్కడ బీజేపీ గతంలో 2014, 2019 ఎన్నికల్లో గెలవలేనటువంటి స్థానాలు, అలాగే 1-2 స్థానంలో నిలిచినటువంటి స్థానాలకు సంబంధించిన కసరత్తును అయితే చేస్తూ ఉంది. దానికి సంబంధించే ఈరోజు భేటీలో ఆ మేరకు నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వాటితో పాటు కొన్ని షూర్ షాట్గా గెలిచేటువంటి స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యులతోటి గతంలోనే బిఎల్ సంతోష్ కావచ్చు, అలాగే ఇతర అగ్రనాయకత్వం జేపీ నడ్డా, అమిత్ షా పలుమార్లు భేటీ అయ్యారు. ఎంపీలకు అభ్యర్థులకు సంబంధించి నియోజకవర్గాల వారీగా కొన్ని పేర్లను కూడా సూచించాల్సిందిగా వారు ఆదేశించారు. ఆ మేరకు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నాయకత్వం నియోజకవర్గాల వారీగా ఆశావాహుల జాబితా ఒక 3 నుంచి 5 మంది పేర్లతో కూడినటువంటి జాబితాలను కూడా ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి ఇచ్చారు. వాటి ఆధారంగా వాటిని బేస్ చేసుకొని వీటికి సంబంధించిన ప్రకటన అయితే చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ వచ్చేటువంటి తొలి జాబితాలో కూడా సౌత్ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దానిలో తెలంగాణలో మరీ ముఖ్యంగా 6 నుంచి 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సిట్టింగ్ స్థానాల్లో ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నటువంటి అభ్యర్థులను పేర్లనే వారినే కొనసాగిస్తూ ఇంకా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి 2 నుంచి 3 స్థానాల్లో నిలిచినటువంటి అభ్యర్థులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆశావాహులకు సంబంధించిన జాబితాను ఇప్పటికే అధిష్టానానికి ఇచ్చారు. వాటిని బేస్ చేసుకొని జాబితానైతే పూర్తి స్థాయిలో సిద్ధమనేది కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం భేటీలో కూడా తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కిషన్ రెడ్డి, అలాగే డీకే అరుణ, లక్ష్మణ్, బండి సంజయ్ లాంటి నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ నాయకులు ప్రత్యేకంగా వారు కూడా రాష్ట్రానికి సంబంధించిన బాధ్యులు వీరు కాబట్టి వీరితో కూడా ప్రత్యేకంగా చర్చలు అనేది కూడా జరిపారు. కీలకంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు సిట్టింగ్లకు సంబంధించి 4 స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. మిగతా స్థానాలకు సంబంధించి మల్కాజ్గిరి కావచ్చు, మహబూబ్ నగర్ వంటి సీట్లకు సంబంధించి ఎక్కువగా ఆశావాహులు ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి ఆల్మోస్ట్ ఒక 4-5 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వారు కూడా ఢిల్లీకి వచ్చి అగ్రనాయకత్వాన్ని కలిశారు. ఇక మహబూబ్ నగర్ కూడా చాలా 5-6 పేర్లు అయితే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. దాంతో టాప్ 3 డీకే అరుణ పేరు, అలాగే జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ, ఈయన పేరు ప్రముఖంగా వినబడతా ఉంది. అలాగే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖకు సంబంధించి కోశాధికారిగా ఉన్నటువంటి నాయకుడు శాంతి కుమార్ పేరు కూడా ప్రముఖంగా వినబడుతుంది. వీరు ముగ్గురు కూడా
ఆ సీటు తమకే కావాలి అనేటువంటి పట్టుబట్టుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మిగతా స్థానాలకు సంబంధించిన కసరత్తులు కూడా చేస్తూ ఉన్నారు. సో ఈరోజు సాయంత్రం జరిగేటువంటి ఈ భేటీ తర్వాత, కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత ఏ క్షణాన్నైనా మొదటి జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మొదటి జాబితాలో 100 నుంచి 120 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను అయితే ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి చంద్రిక.